నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. మనం గత కొన్ని వారాలుగా స్వామివారి దేశ విదేశ రాష్ట్ర అంతర్రాష్ట్రీయ భక్తులను కలిసాం, పలకరించాం. వారి అనుభూతులు, అనుభవాల గురించి తెలుసుకున్నాం. మరి ఈ వారం కూడా మరికొందరు స్వామివారి భక్తులను కలిసి పలకరిద్దాం. తాళ్లపాక అన్నమయ్య, తరిగొండ వేంగమాంబ, హదిరాం బాబా వంటి వారు నిత్యం స్వామిని సేవిస్తూ, శ్రీవారిని చూస్తూ శ్రీవారి చెంతే ఉండాలి, వారి నివాసం కొండపైన ఏర్పరచుకోవాలని ఆశించేవారట. వీరిని కరుణించిన శ్రీవారు కొండపైనే వారి నివాసం ఏర్పరచుకునేలాగా చేశారు. ఇప్పటికి కూడా మనకి వారి నివాసాలు కొండపై దర్శనమిస్తూ ఉంటాయి. మరి ఈ తరంలో కూడా అలా స్వామివారి చెంతే ఉండి కొండపైనే వారు నివాసం ఏర్పరచుకుని స్వామివారికి సేవలందించేవారు ఉన్నారా అంటే ఈ భక్తుల మాటల్లో విందాం. నేను 14 సంవత్సరాల క్రితం తిరుపతికి వచ్చాను మొట్టమొదటిసారి. ఆ శ్రీనివాసుడి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఉండిపోతేనే బాగుంటుంది అనిపించింది. ఆ తర్వాత నేను ఇక్కడ ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకున్నప్పుడు నాకు కవల పిల్లలు పుట్టారు. అప్పుడు నేను ఆ కవల పిల్లలు చూసుకోవడానికి నాకు కష్టంగా ఉన్నప్పుడు ఒక ఆఫీసరు కొండ మీద ఒక పోస్ట్ క్రియేట్ చేసినప్పుడు ఆయన దయ వల్ల నాకు ట్రాన్స్ఫర్ రావటము, 9 ఏళ్ళు కొండ మీద ఉండటము. ఆ తర్వాత నుంచి ఇంకా భగవద్ ధ్యానంలోనే నా జీవితం 9 ఏళ్ళు కొండ మీద గడిచిపోయింది. ఆ తర్వాత కింద రుయాలో పనిచేశాను. అట్లా ఎప్పుడు ఏ కోరిక కోరినా తీర్చిన మహానుభావుడు. కొండకు పోలేకపోయినా కూడా ఇప్పుడు ప్రస్తుతానికి అలిపిరి దగ్గర ఉన్న అలిపిరి పాదాల దగ్గరికి వచ్చి ఆ స్వామివారిని శనివారం దర్శించుకుంటున్నాను. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కాలం ఏదైనా సరే శ్రీవారి పట్ల అపారమైన భక్తి, నమ్మకం కలిగి ఉండేవారు ఉంటూనే ఉంటారు. తల్లిదండ్రులతో ఉండడం పిల్లలకి ఎప్పుడు సంతోషమే కదా. ఈ చరాచర జగతికి తల్లి, తండ్రి, గురువు, దైవం, తోడు, నీడ అన్నీ ఆ స్వామివారే కదా. ఇది వరకు రాజులు యుద్ధాలు చేసే సమయంలో వ్యాపారస్తులు కొంత ధనాన్ని వారికి అప్పుగా ఇస్తూ ఉండేవారు. అందుకే వారికి శ్రేష్ఠి అని పేరు. వేంగి పాలకుడు ఆస్థానంలో సుబ్బయ్య శ్రేష్ఠి కూడా ఒకానొక యుద్ధ సమయంలో రాజుగారికి 1,00,000 బంగారు కాసులు అప్పుగా ఇచ్చాడు. ఆ రాజుగారు ఆ యుద్ధంలో ఓడిపోగా శ్రేష్ఠి నిండా మునిగిపోయాడు. ఆ శ్రేష్ఠి శ్రీవారిపై అపారమైన భక్తితో తన భార్య బిడ్డలతో తిరుమలకి కాలినడకన చేరి అక్కడే యాచన చేస్తూ స్వామివారి అభయహస్తాన్ని అప్పుడప్పుడు దర్శించుకుంటూ ఉండేవాడు. శ్రేష్ఠి తిరుమలలో ఉండగానే రాజు తిరిగి వేంగిపై దండెత్తి వేంగిని స్వాధీనం చేసుకున్నాడు. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చి శ్రేష్ఠిని చూసి గుర్తుపట్టి తనిచ్చిన 1,00,000 కాసులకు తిరిగి 2 రెట్లు అధికంగా ఇచ్చి వేంగికి తిరిగి తీసుకువెళ్ళాడు. మరి ఇవాళ అప్పుల పాలైపోయి స్వామివారిని నమ్ముకుని తిరిగి లాభాలు పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే ఉన్నారు. అదేంటో ఈ భక్తుని మాటల్లో విందాం. మేము తరచూ ఏటా 3 సార్లు స్వామివారి కొండకి నడిచి వస్తూ ఉంటాము. ఎందుకంటే గతంలో నాకు చాలా ఇబ్బందులు అవన్నీ ఎదురయ్యాయి. ఎందువల్లంటే నేను చేసిన వ్యాపారంలో నేను నష్టాలు చవి చూడాల్సి వచ్చింది. దగ్గర ఎంత నష్టం అంటే 1 కోటి రూపాయల నష్టం. నేను స్వామివారిని అప్పుడు ఏమీ తోచని పరిస్థితిలో స్వామివారిని నమ్ముకున్నాను. ఆ నమ్ముకోవడం వలన స్వామివారు అనుగ్రహించి ఆ 1 కోటి రూపాయల మేర నష్టాన్ని రికవరీ చేశారు. దానివల్ల ఏంటంటే నేను ఏటా వస్తూ ఉంటాను. ఇంకా కొంతవరకు ఉన్నాయి, ఆ కొంత మేరకు కూడా తీరాలని చెప్పి ఈ భగవంతుడినే నేను ఆశిస్తున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి వారి అభయహస్తం ఎంతోమందికి నిజంగా ఆదర్శం, అనుగ్రహం, ఆకాంక్ష కూడా. దానివలన ఇంకా స్వామివారికి ఎప్పుడు నడిచి రావాలని చెప్పి మొక్కుకుంటున్నాను. విన్నారుగా, స్వామివారి అభయం ఉంటే మనకెంత నష్టం జరిగినా అది తిరిగి లభిస్తుంది.
అందుకే స్వామివారిని కటివరద హస్తుడని ఎందరో కవులు కీర్తించారు. ఇన్నిట ఇంతట 21 వెన్ను నీ నామమే వేదం బాయే. ఇన్నిట ఇంతట 21 నలిన దళాక్షుని నామ కీర్తనము కలిగి లోకమున కలదొకటే. ఇలనిదియే భజింపగ పుణ్యులు, ఇలనిదియే భజింపగ పుణ్యులు చలగి తలప సంజీవనియాయే. ఇలనిదియే భజింపగ పుణ్యులు చలగి తలప సంజీవనియాయే. ఇన్నిట ఇంతట 21 వెన్ను నీ నామమే వేదం బాయే. ఇన్నిట ఇంతట 21 తిరువేంకటగిరి దేవుని నామము ధరతలపగా ధారమిదే. తిరువేంకటగిరి దేవుని నామము ధరతలపగా ధారమిదే. కడజాతికి చెందిన వల్లభదాసు స్వామివారిని సేవించాలని, దర్శించాలని ఎక్కడో కర్ణాటకలోని పల్లెటూరు నుండి తిరుమలకు కాలినడకన వచ్చాడు. కానీ అప్పట్లో కడజాతి వారికి ఆలయ ప్రవేశం లేకపోవడంతో శ్రీవారి పాదాలను దర్శించి వాటినే పూజిస్తూ తనకు దర్శన భాగ్యం కలిగించమని వేడుకున్నాడట. శ్రీవారు అప్పట్లో కొండ మీద ఉన్న రాయలవారి కల్లో కనిపించి వల్లభదాసు గురించి చెప్పారట. రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా. వెంటనే రాయలవారు వల్లభదాసుకి స్వామివారి దర్శనాన్ని కలిగించారు. ఈ వల్లభదాసు స్వామివారి పాదాల సమీపంలోనే మరణించి మరు జన్మలో స్వామివారి నిత్యం సేవించే అర్చక స్వామిగా పుట్టారట. మరి ఇవాళ 56 సంవత్సరాలుగా తిరుపతిలో ఉంటున్న ఓ స్త్రీమూర్తి అనుబంధం ఏమిటో విందామా? 56 ఏళ్ళ జీవితం అంతా ఈ తిరుపతిలోనే గడిచిపోయింది. కానీ స్వామివారి దగ్గరికి వెళ్తూ ఉంటాం. కానీ ఈ 2 ఏళ్ళుగా నాకు గ్యాప్ వచ్చింది. ఎందుకో నాకు అర్థం కాదు. కానీ ఈ మధ్య ఒక 7 వారాలకు మునుపు ఒక అతను కనిపించి, ఏంటండి మీరు పసుపు డ్రెస్సే వేసుకుంటారు శనివారం అంటే, అతను అనుకోని, లేదమ్మా నేను తిరుపతిలో ఉన్నాను, స్వామివారికి శనివారం అలిపిరికి వెళ్ళి ఆయన పాదాల దర్శనం చేసుకొని వస్తుంటాను అని చెప్తే, అవునా చాలా బాగుంది, మనం కొండకి వెళ్ళకపోయినా వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడనే మనం ఆయన స్వామివారి ఎక్కడైతే ఫస్ట్ తొలి అడుగు వేశారో అక్కడికే వెళ్దామని సంకల్పించి నేను కూడా ఆ రోజు పసుపు డ్రెస్ వేసుకున్నాను. ఇంట్లో వేసుకున్నానే కానీ మా సిస్టర్స్ వచ్చేసారు. నాకు అర్థం వచ్చింది, అయ్యో ఈరోజు స్వామి నీ దగ్గరికి నేను రాలేకుండా ఉన్నానే, నేను సంకల్పించానే కానీ నా కోరిక తీరలేదు అని బాధపడుతూనే పని చేసుకుంటూనే ఉన్నాను. కరెక్ట్గా 7 గంటలకు మా సిస్టర్ వండుకొని కేటీ రోడ్లో గెస్ట్ హౌస్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనం అతనితో మాట్లాడి వస్తాము, పదాం రా అనింది. సరే ఆమె ఏదో చెప్పింది కదా అని బాధపడుతూనే అక్కడికి వచ్చాను. మళ్ళీ ఇంకొక సిస్టర్తో అన్నాను, పోలేకుండా పోయినాం చూడక్క అని. సరేలే నెక్స్ట్ వీక్ నుంచి వెళ్దాంలే అనింది ఆమె. ఎందుకో మళ్ళా మా అక్కే వండుకొని, ఎందుకమ్మా ఒక్కసారి అలిపిరికి పోయిస్తానక్క నేను ఆమెనింది. ఆమె నోటితోనే ఆమెనే కడికి నాకైతే ఒళ్ళు ఒక గగురు పాటు కలిగింది. ఎందుకంటే ఇంత ఇదిగా స్వామివారిని నేను ఆ రోజు నేను పసుపు బట్టలు ధరించడం ఏంటి, స్వామివారు నన్ను పిలిపించుకోవడం ఏంటి, అలిపిరికి కొండ తిరుమలకి ఎన్నోసార్లు వెళ్ళాం కానీ ఏ రోజు కూడా నేను ఆయన ఏ మొక్కోలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్తానే ఒక అచేతనంగా అయిపోతాను, ఒకలాంటి అనుభూతి. స్వామివారిని చూస్తే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక భావోద్వేగానికి లోనవుతామే కానీ ఎలాంటి కోరికలు కోరము. కానీ ఆయనలో శక్తి ఏంటో మాకు తెలియదు. కానీ ఆయన మహా గొప్ప శక్తివంతుడు, ఇంకా కలియుగ వైకుంఠవాసుడు ఇక్కడే ఉంటాడు. కాబట్టి అంతకన్నా మేము ఆయన గొప్పతనాన్ని గురించి వర్ణించలేము. అదండి
సంకల్పం మనలో ఉండాలి, కానీ తన దగ్గరకు, తన పాదాల దగ్గరకు ఎవరిని ఎలా రప్పించుకోవాలో ఆ స్వామివారికి బాగా తెలుసు. కట్టెదుర వైకుంఠము కాణ చైనకొండ తెట్టెరాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ. వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ. కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దినివో శ్రీ వెంకటపు కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఉత్తానపాదుడి కొడుకు ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చోవటానికి సవతి తల్లి ఒప్పుకోకపోవడంతో నారదుడి సలహాతో నారాయణుడి గురించి తీవ్రమైన తపస్సు చేసి మెప్పించి నక్షత్ర మండలంలో స్థానం పొంది ధ్రువతారగా నిలిచాడు. మరి సాక్షాత్ ఆ శ్రీమన్నారాయణుడే భూమిపై స్వామివారిగా కొలువు తీరి ఉన్నారు. అటువంటి స్వామివారిని సేవించి ఈ తరంలో కూడా ఉన్నత స్థానాల్ని, ఉద్యోగాల్ని పొందిన వారు ఎవరైనా ఉన్నారా అంటే మరి ఉన్నారో లేదో చూద్దాం. చిన్నప్పటి నుండి గుడికి రావడం మా తల్లిదండ్రులు మాకు అలవాటు చేశారు. నేను ఫైనల్ ఇయర్లో చదువుతున్నప్పుడు స్వామివారిని కొంచెం అడిగాను, నాకు ఒక హెల్ప్ కావాలి అని. ఇంకా నా ఫైనల్ ఇయర్ అవ్వలేదు, నేను ఇంకా చదువుతూనే ఉన్నాను. ఇంకా అవ్వకుండానే నాకు ఆ కోరిక నెరవేరింది. నేను ప్లేస్ అయ్యాను. అవుతుందని కూడా అనుకోలేదు. నా కష్టంకి స్వామివారి అనుగ్రహం తోడయింది, అందుకే అయ్యాను. సో మా ఫ్రెండ్స్తో కలిసి మొక్కు తీర్చుకోవడానికి స్వామివారి దగ్గరికి వచ్చాను. నాకు చాలా ఆనందంగా ఉంది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా నా ముందు వెంకటేశ్వర స్వామి ఉండి నన్ను సరైన మార్గంలో నడిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. కేవలం స్వామివారిపై నమ్మకం ఆ అమ్మాయి జీవితానికి ఓ చక్కటి దారి చూపించింది. ఇలా ఎందరో ఉంటారు కూడా. నమ్మకమే స్వామివారు. స్వామివారిపై నమ్మకం ఉంటే మన విజయాలకు అదే మార్గం అవుతుంది. కమలాసనాదులు కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే. కమలాసనాదులు కానని నీపై మమకారము సేయ మార్గము గలిగే. అమరేంద్రాదులకు అందరాని కొమరైన నామము కొనియాడగలిగే. అమరేంద్రాదులకు అందరాని కొమరైన నామము కొనియాడగలిగే. చాలదా మా జన్మము చాలదా మా జన్మము నీ బాలింటి వారమై బ్రతుకగా కలిగే. చాలదా మా జన్మము. ఇది ఫలించదు అన్న కార్యం కూడా స్వామివారి దయ ఉంటే ఇట్టే జరిగిపోతుంది. అందుకు నిదర్శనం అయ్యల రామరాజు, పింగళి సూరన్న, తెనాలి రామకృష్ణ వంటి మహాకవులే సాక్ష్యం. స్వామివారి దయ ఉంటే స్వదేశంలోనే కాదు విదేశాల్లో కూడా అవకాశాలు లభిస్తాయనడానికి నిదర్శనానికి దుబాయ్ సాయి కుమార్ గారిని పలకరిద్దాం. నేను ఈ టెంపుల్కి రావడానికి కారణం ఏంటంటే నా లైఫ్లో చాలా రియల్ ఇన్సిడెంట్స్ దేవుడి ఆదేశం ప్రకారం జరిగాయి. నేను మాస్టర్స్ కంప్లీట్ చేసిన తర్వాత అబ్రాడ్లో పిహెచ్డి చేయాలని చాలా హోప్స్ పెట్టుకున్నాను. సో ఆ రకంగా నేను చాలా ప్రయత్నాలు చేశాను, కానీ అంత సక్సెస్ఫుల్గా అవ్వలేదు.
అయితే నేను ఒకరోజు వెంకటేశ్వర స్వామిని మా ఇంట్లో వాళ్ళు చెప్పడంతో వెంకటేశ్వర స్వామి వారిని తలుచుకొని నేను ర్యాండమ్గా ఒక ప్రొఫెసర్కి ఈమెయిల్ చేయడం జరిగింది. సో ఆయన ఐఐటి ఢిల్లీ ప్రొఫెసరు, ఆయన ఇక్కడికి తిరుపతికి రమ్మని చెప్పారు. ఎస్వి యూనివర్సిటీలో కాన్ఫరెన్స్కి వచ్చారు. సో ఆ రకంగా ఆయన దగ్గరికి వచ్చి ఆయన్ని కలిసి ఆయన ఇంప్రెస్ చేసి ఆయన పర్సనల్ ఇంటర్వ్యూ కూడా చేశారు నన్ను. చేసిన తర్వాత నేను అలా ప్రాజెక్ట్ స్టూడెంట్గా సెలెక్ట్ అయ్యాను అక్కడ. దాని తర్వాత 1 year తర్వాత ఆయనే రిఫరెన్స్ ఇచ్చి నన్ను డబ్లిన్ సిటీ యూనివర్సిటీ ఐర్లాండ్లో పిహెచ్డి కోసం పంపించారు. నేను 4 years సక్సెస్ఫుల్గా పిహెచ్డి కంప్లీట్ చేసుకుని వచ్చాను. ఈ రకంగా మొక్కు తీర్చుకోవడానికి నేను కాలినడకన వచ్చి స్వామివారికి నా మొక్కును చెల్లించుకున్నాను. సో తిరుపతి అనేది నా జీవితంలో ఒక పవిత్రమైన ప్లేసు. తర్వాత వెంకటేశ్వర స్వామిని నేను ఇలవెలుపుగా కొలుస్తూ ఉంటాను. ఎందుకంటే నా లైఫ్లో ఉన్న ప్రతి సమస్య కూడా ఆయన తీరుస్తారని నమ్మకం నాకు చాలా ఉంది. విన్నారుగా, స్వామివారిని మనస వాచ కర్మణ నమ్ముకుంటే ప్రపంచంలో ఎక్కడ ఉన్నా శ్రీవారి కరుణ మనపై ఉంటుంది. అభయదాయకుడవదే నీవే గతి, ఇభరక్షక నన్నిపుడు కావవే, ఇభరక్షక నన్నిపుడు కావవే. భయహర దైత్యేయ భంజన కేశవ, జయ జయ నృసింహ సర్వేశ్వరా. భయహర దైత్యేయ భంజన కేశవ, జయ జయ నృసింహ సర్వేశ్వరా. నియతము మాకిదే నీ పాదములే గతి, నియతము మాకిదే నీ పాదములే గతి. క్రియగామం మేలి కింకలుడుపవే, క్రియగామం మేలి కింకలుడుపవే. మనం ఇంతవరకు భక్తుల అనుభవాల్ని చూసాం. మరిప్పుడు సప్తగిరి పత్రికలో గుంటూరు వాస్తవ్యురాలు సరోజిని గారు వారి అనుభవాన్ని ఎలా రాశారో ఒకసారి చూద్దాం. మాది గుంటూరు దగ్గర ఊరు మాన్య గ్రామం రేపల్లె. మేము తరతరాలుగా స్వామివారి భక్తులం. మా ఇలవేల్పు వెంకటేశ్వర స్వామివారు. మేము ఉద్యోగరీత్యా ఉంటున్న ఊళ్ళో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. అయినా మేము స్వామివారి మీద భారం వేసి ఇంటిని స్వామివారి రక్షణలో ఉంచి వేసవి సెలవులకు రేపల్లె వెళ్లేవాళ్ళం. అలాగే ఈ ఏడాది కూడా చేశాం. మేము రేపల్లి చేరిన 4వ రోజు మీ ఇంట్లో దొంగలు పడ్డారు, వెంటనే రండి అంటూ మాకు తెలిసిన ఆయన టెలిగ్రామ్ ఇచ్చారు. మాకు గుండెలు బేజారెత్తిపోయాయి. ఇంట్లో చాలా విలువైన వస్తువులు, బంగారం ఉన్నాయి. ఆ రోజు శనివారం కావడంతో నేను స్వామివారి ముందు దీపం పెట్టి మా ఇంట్లో ఏ వస్తువులు పోకుండా ఉంటే తిరుమలకు వచ్చి దర్శనం చేసుకుంటానని మొక్కుకొని వెంటనే బయలుదేరి ఇంటికి చేరాం. వంటింటి కిటికీ ఊచలు వంచబడి ఉన్నాయి. మెయిన్ రూమ్ తలుపు తీయాలని ప్రయత్నిస్తుండగా ఎవరో చూడటం, దొంగ దొంగ అని కేకలు పెట్టడంతో దొంగ పారిపోయాడు. మా వస్తువులు చీపురుపుల్ల కూడా పోలేదు. మేము స్వామివారికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నాం. భారం స్వామివారి మీద వేసినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాననడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? మేము స్వామివారికి అనేక విధాలుగా కృతజ్ఞతలు చెప్పుకొని తిరుమలకు వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నాం. భారం స్వామివారి మీద వేసినప్పుడు అన్నీ ఆయనే చూసుకుంటాడనడానికి ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? కలడు కలడను వాడు కలడో నేడు అను సందేహంబు వలదు, కలదు కలదో కట్టదుటే ఈతడు కారుణ్యధాముడు కరుణాంతరంగుడు కారుణలు పైన కమలాక్షుడీతడు అని ఎందరో కవులు కీర్తించారు. ఇలాంటి అనుభవాలు మీకు ఉన్నట్లయితే మీ అనుభవాన్ని మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.